ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల వేదికలపై ప్రసంగించబోతున్న అంతర్జాతీయ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఇన్స్పైర్ సీఈఓ డాక్టర్ జేవీఎస్ భాస్కర్ ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని ప్రతిధ్వనింపజేస్తూ 25కు పైగా దేశాలలో లక్షలాది మందికి ప్రేరణనిచ్చిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జేవీఎస్ భాస్కర్ గారు మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఎమినెన్స్ ఎక్సలెన్స్ కాన్ఫరెన్స్ 2025లో భాగంగా ఆయనను ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవార్డుతో సత్కరించబోతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. జ్యూరీ సభ్యులు పేర్కొన్నట్లు డాక్టర్ భాస్కర్ గారి ప్రత్యేకత ఆయన మాటలలోనే కాదు, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణంలోనూ ఉంది. లక్షలాది మందికి వెలుగులు నింపిన ఆయనను ఈ గౌరవానికి ఎంపిక చేయడం మా ఆనందకర కర్తవ్యం. ఈ అవార్డు కోసం 30కి పైగా దేశాల నుంచి 100కు పైగా ప్రతిభావంతులను పరిశీలించి సమాజానికి విశిష్టమైన కృషి చేసిన వారిని మాత్రమే ఎంపిక చేశారు. అందులో మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ డాక్టర్ జేవీఎస్ భాస్కర్ గారు ముందంజలో నిలిచారు. గతంలో కూడా డాక్టర్ భాస్కర్ గారు ఎన్నో విశిష్టమైన గౌరవాలను అందుకున్నారు. ఆయన ఆగ్రా నగరంలో జరిగిన ఘన వేడుకలో ఆగ్రా మేయర్ చేతుల మీదుగా ఉత్తమ సీఈఓ అవార్డు అందుకున్నారు. అంతేకాక న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సైనా నెహ్వాల్ గారి చేతుల మీదుగా గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకోవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వర్యులు దేశ అభివృద్ధికి ఆయన చేసిన అసాధారణ సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు. ఈ అవార్డులు ఆయన ప్రేరణాత్మక ప్రయాణానికి మైలురాళ్లుగా నిలిచాయి. డాక్టర్ భాస్కర్ గారు స్పందిస్తూ, ఈ గౌరవం నాకు వ్యక్తిగత విజయమే కాదు, నా దేశం, నా తెలుగు నేల ప్రతిష్టకు ప్రతిబింబం. లక్షలాది మందిలో ఆశ, ప్రేరణ, ధైర్యం నింపడం నా కర్తవ్యం. ఈ అవార్డు ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మరింత శక్తినిస్తుంది అని పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఇన్స్పైర్ టీమ్, జేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ మరియు డాక్టర్ జేవీఎస్ భాస్కర్ ఫ్యామిలీ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతేకాక డాక్టర్ భాస్కర్ గారి విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆయనను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ భాస్కర్ గారి అంతర్జాతీయ విజయాలు భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.